హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ రాజు వెట్స్ రాంబాయి. ఈటీవీ సంస్థతో కలిసి డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సాయిలు కంపాటి ఈ సినిమాతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ వచ్చారన్నమాట టీమ్ అంతా. సో ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి, ఆ క్లైమాక్స్లో టచ్ చేసిన పాయింట్ గురించి, అది ఇప్పటిదాకా బయటికి రాని కథని, ఇది నిజంగా జరిగిన కథ అని చెప్పేసి టీం అంతా కూడా ప్రమోట్ చేయడం అనేది ఈ సినిమా మీద మంచి ఆసక్తి రేకెత్తించింది. అలాగే సురేష్ బొబ్బిలి సాంగ్ ఏదైతే ఉందో రాంబాయి సాంగ్ అది చాలా మంచి వైరల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉండింది సాంగ్. సో నవంబర్ 21 రిలీజ్ అవుతున్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ హైప్ గాని, లేదంటే అందరూ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన సినిమా కానీ 'రాజు వెడ్స్ రాంబాయి' అని చెప్పొచ్చు. సో స్టోరీ చాలా సింపుల్ స్టోరీ లైన్. ఒక ఊర్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళు ప్రేమలో పడతారు. వాళ్ళకి వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అలా అడ్డంకిగా నిలిచాడు అనేది స్టోరీ లైన్. అయితే ఇక్కడ ఆ ఫాదర్ ఏం చేశాడు అనేది మెయిన్ కోర్ పాయింట్ అనమాట. సో అది ఆబ్వియస్‌గా సినిమా చూసే తెలుసుకోవాలి. సో ఈ తరహా సినిమాలకి యూఎస్‌పీ ఏంటంటే డ్రామా. సో ఎప్పుడూ కూడా డ్రామా ఎంత బాగా పండి, ఆ డ్రామా త్రూ వచ్చే ఏదైతే కన్క్లూజన్ ఉంటుందో, అది ఐదర్ కంప్లీట్ సుఖాంతమైనా బానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్‌గా ఒక పాథోస్ ఎండింగ్ ఇచ్చినా కూడా బానే ఉంటుంది. కానీ వర్కౌట్ అవ్వాల్సిన డ్రామా. ఇప్పుడు మనం చాలా సినిమాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రేమించుకుందాం రా' సినిమా చూసినా కూడా వెంకటేష్ గారిది. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సో, ఆ డ్రామా అనేది ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యి, ఆ ఎమోషన్స్ గాని, సెంటిమెంట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్‌గా వర్కౌట్ అయిన తర్వాత నువ్వు చివరిలో ఎలాంటి ఎండింగ్ ఇచ్చినా సరే ప్రేక్షకులు ఐదర్ ఒక హ్యాపీ ఎండింగ్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. లేదు సాడ్ ఎండింగ్ అయితే సాడ్ ఫీల్ అవుతారు. సో, ఆ డ్రామాతో కూర్చోబెట్టలేకపోతే గనక ఆ ఎండింగ్‌లో నువ్వు ఏదైతే ఇస్తున్నావో కన్క్లూజన్ షాకింగ్ ఫ్యాక్టర్ దానికి కనెక్ట్ అవ్వలేరనమాట. సో 'రాజు వెడ్స్ రాంబాయి' విషయంలో జరిగిన ఎగ్జాక్ట్ థింగ్ అదే. సీ ఏదైతే పాయింట్ చెప్పాడో నిజంగానే షాకింగ్ పాయింట్ అది. మనం ఇప్పటిదాకా చూడలేదు. నిజంగానే అరే! ఇలా జరిగిందా? ఇంత దారుణంగా చేసాడా ఆ వ్యక్తి అని ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌ని గాని, లేదంటే ఆ సందర్భాన్ని గాని ఖచ్చితంగా తిట్టుకుంటాం మనం. కానీ ఆ సందర్భం దాకా వచ్చే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి నాట్ ఎంగేజింగ్ అనమాట. సో, డైరెక్టర్ సాయిలు కంపాటి ఏంటంటే చాలా న్యాచురల్‌గా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకటి చెప్పున్నాడు గదా! నేను ఊరు గదులే తీస్తాను. నాకిలా కార్లు, ఏరోప్లేన్‌లు ఇలా కైండ్ ఆఫ్ సినిమా తీయలేనని జెప్పేసి. సో, ఆయన దాని మీద స్టిక్ ఆన్ అయ్యి నిజంగానే చాలా సహజంగా సినిమాని తెరకెక్కించడానికి విశ్వప్రయత్నం చేశాడు. సో, కామెడీ వర్కౌట్ అయింది. స్పెసిఫిక్‌గా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ గూడా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే ఆ ఇమ్మెచ్యూర్ లవ్ అనేది గూడా వర్కౌట్ అయింది. సో, ఇవన్నీ గూడా అంటే పార్ట్స్‌గా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. కానీ వీటన్నిటిని కంపెల్ చేసే ఏదైతే డ్రామా ఉంటుందో, మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, సెంటిమెంటల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి వోంట్ కనెక్ట్ అనమాట. సో, ఆ కనెక్టివిటీ లేకుండా, ఆ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అనేది చేయకుండా, ఈ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఆబ్వియస్‌గా మనం వి కాంట్ ఫీల్ మచ్ కదా! సో, కామెడీ అనేది చాలా బావుండింది. అంటే స్పెసిఫిక్‌గా ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే ఆ ఫోల్డర్స్ సీన్ గాని, ఆ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మాట్లాడే సీన్‌లు గాని, వీటికి హిలేరియస్‌గా నవ్వుకుంటారు. అలాగే హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే ఇమ్మెచ్యూర్ లవ్ లేదంటే వాళ్ళ మధ్య వచ్చే మాటలు ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి స్పెసిఫిక్‌గా యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అంటే మోర్ ఆఫ్ రిలేటబుల్ కామెడీ ఉంటుందనమాట. లేదా రిలేటబుల్ సీన్స్ ఉంటాయన్నమాట అవన్నీ కూడా. కాకపోతే ముందు చెప్పినట్లుగా డ్రామా అనేది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా పేలవంగా అయిపోతాయి. సో, సినిమాటోగ్రఫీ వర్క్ బావుంది. అంటే ఊరుంది గదా! అని చెప్పేసి దాన్ని ఏదో ఒక అందంగా చూపించాలన్నట్లుగా కాకుండా ఉన్న పరిసరాల వరకు చాలా సింపుల్‌గా, నీట్‌గా తీసుకున్నారు. అలాగే సురేష్ బాబుకి మ్యూజిక్ బావుంది. ఆల్రెడీ పాట బ్లాక్ బస్టర్ అయింది కదా! సో, ఆ పాటకే ఒక 4, 5 వెర్షన్స్ ఉంటాయి. లైక్ 'పాథోస్' గాని, లేదంటే కొంచెం ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఒక 4, 5 వెర్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా బానే వర్కౌట్ అయ్యాయి. కాకపోతే మిక్సింగ్ అనేది ఎందుకో కొంచెం ఇంకా ప్రాపర్‌గా చేసుండుంటే బావుండనిపించింది. సో, ఎందుకంటే అది కొంచెం రివర్బ్ వస్తుంది. స్పెసిఫిక్‌గా అట్మాస్ మిక్స్‌లో చూసినప్పుడు ఆ సౌండింగ్ అనేది కొంచెం ఆడ్ ఉండింది. అలాగే ఆ వెంకన్న క్యారెక్టర్‌కి పెట్టిన బీజీఎం ఏదైతే ఉందో అది టూ లౌడ్ ఉండిందనమాట. అంటే అది ఒక ఫియర్ క్రియేట్ చేయాలి అనే ఒక భావన కరెక్టే. కాకపోతే అది మరీ టూ లౌడ్ అయిపోవడం వల్ల అది అంటే ఆ ఫియర్ కంటే కూడా ఇది ఎక్కువ లౌడ్ అయిపోవడం వల్ల సో 2 మిస్ మ్యాచ్ అయ్యి ప్రాపర్‌గా కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట దాని నుంచి. సో పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరో 'అఖిల్ రాజ్' గాని, హీరోయిన్ 'తేజస్వి రావు' గాని చాలా బాగా చేశారు. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ డ్రెస్సింగ్ గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ అనగానో, లేదంటే అక్కడ ఎందుకో సింక్ అవ్వలేదన్న ఫీలింగ్ ఎక్కడ రాదనమాట. కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఊరి అబ్బాయి, ఊరి అమ్మాయి అన్నట్లుగానే ఉన్నారు. దానికి తగ్గట్టే వాళ్ళ మేకప్ గాని, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ కేర్ తీసుకోవడం జరిగింది. సో, ఆ పెర్ఫార్మన్సెస్ గాని, వాళ్ళ స్టైలింగ్ గాని, వాళ్ళ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే హీరో సిద్దు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ చేతు జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక కీ క్యారెక్టర్ ప్లే చేశారు వెంకన్న అనేది. సో, ఆల్రెడీ ఈ క్యారెక్టర్‌ని 'కోర్ట్' సినిమాలో
ఏదైతే మంగపతి క్యారెక్టర్ ఉందో దానికి బాబు లాంటి క్యారెక్టర్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ అంత ఇంపాక్ట్‌ఫుల్ అయితే అనిపించలేదనమాట. అంటే అతనికి ఒక క్యారెక్టర్ ట్రైట్ ఉంటుంది. అతను ట్రైలర్‌లో చూపించినట్టుగానే అతను కొంచెం అతను అవిటివాడు. సో, ఆ అవిటితనాన్ని కవర్ చేసుకోవడం కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. సో, ఎప్పుడైతే తాను తక్కువ అనే ఒక రియలైజ్ అయ్యే సీక్వెన్స్ ఉందో అది బాగా వర్కౌట్ అయింది. కాకపోతే అతనికి ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక క్యారెక్టర్ ట్రైట్ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయకపోతే, ఆ క్యారెక్టర్ ఎంత బీభత్సం క్రియేట్ చేస్తున్నా, ఎంత రచ్చ చేస్తున్నా సరే, దాన్ని ఫీల్ అవ్వలేమనమాట. సో, వెంకన్న అనే క్యారెక్టర్ నిజంగానే అతను నట విశ్వరూపం చూపించి, అతను బీభత్సంగా అతని మేనరిజం గాని, లేదంటే అతని బాడీ లాంగ్వేజ్ గాని, ఇవన్నీ కూడా చూపిస్తున్నప్పటికి కూడా, ఎక్కడో ఆ క్యారెక్టరైజేషన్‌లోనే బలం లేదేమో అనిపించింది. ఆ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండుంటే గనక ఖచ్చితంగా మంగపతి రేంజ్‌లోని ఈ క్యారెక్టర్ కూడా వర్కౌట్ అయ్యి ఉండేది. 'శివాజీ రాజా' డీసెంట్ పెర్ఫార్మన్స్. అంటే ఆయన లిటరల్లీ ఫస్ట్ హాఫ్ దాకే ఉంటారు. బట్ ఉన్నంతలో కూడా చాలా బాగా ప్రాపర్‌గా అంటే ఆయన సీనియారిటీ అనేది ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారనమాట. అండ్ అనిత ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కాకపోతే ఆవిడకి వేరే ఆహ్, వాయిస్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించడం అనేది కొంచెం మైనస్. ఎందుకంటే ఆవిడని ఇప్పటి నుంచి కాదు కదా! ఎప్పుడో సీరియల్స్ లిటరల్‌గా ఒక 20, 25 ఇయర్స్ నుంచి ఆవిడని చూస్తూ వస్తున్నాం. సో, అలాంటి ఆవిడకి వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించడం అనేది అంటే ఇమ్మీడియేట్ డిస్కనెక్ట్ అది. సో, అలా అది ఆబ్వియస్‌గా స్లాంగ్ గురించో లేదంటే ఆ వాయిస్ లౌడ్‌నెస్ గురించో తీసుకున్న డెసిషన్ అయ్యుండొచ్చు. బట్ అది బెడిసి కొట్టిందనే చెప్పాలి. సో, డైరెక్టర్ సాయిలు కంపాటి చాలా హానెస్ట్ స్టోరీని తీసుకున్నాడు. హానెస్ట్‌గానే చెప్పాలనుకున్నాడు. అయితే ఒక ఇంపాక్ట్‌ఫుల్ పాయింట్‌ని తీసుకున్నప్పుడు అంతే ఇంపాక్ట్‌ఫుల్‌గా దాన్ని చెప్పాలి కూడా. ఎప్పుడైతే ఆ చెప్పే విధానంలో ఇంటెన్సిటీ అనేది లేదంటే డ్రామా అనేది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వదో, ఎంత సీరియస్ విషయం చెప్తున్నా సరే దాన్ని ఫీల్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ 'పావక దేగలు' అని వెబ్ సీరీస్ ఉంటుంది. అందులో 'ప్రకాష్ రాజ్' అండ్ సాయి పల్లవి ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో లిటరల్లీ సాయి పల్లవి ఎండ్ క్లోజర్‌కి సాయి పల్లవి అండ్ ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటేనే మనకి ఒక రకమైన అమ్మో! ఇది నిజంగా జరిగిందా? ఈ రేంజ్‌లో జరిగిందా? ఇంత దుర్మార్గులా? అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ కలిగి వి విల్ స్టిక్ టు దట్. బట్ ఇక్కడ ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది మిస్ అయిందనమాట. ఆ ఇంపాక్ట్ మిస్ అవ్వడంతో అక్కడ తీసుకున్న డెసిషన్ ఎంత సీరియస్‌దైనా అక్కడ ఏదైతే చూపించిన క్రూయల్ యాక్ట్ ఉందో అది ఎంత తారాస్థాయిలో ఉన్నా కూడా ఇట్ వోంట్ లీవ్ ఎ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్స్. సో, సాయిలు కంపాటి డ్రామా పండించినోళ్ళు ఇంకాస్త కేర్ తీసుకొని ఉండుండి, అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటెన్సిటీని మెయింటైన్ చేసి ఉండుంటే గనక అంటే క్యారెక్టర్స్‌లో ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ బిహేవియర్‌లో ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ సందర్భాల్లో ఇంటెన్సిటీ సరిపోలేదనమాట. ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాకపోయినా ఒక ఇంపాక్ట్‌ఫుల్ లవ్ స్టోరీగా 'రాజు వెడ్స్ రాంబాయి' నిలిచేది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.